రాష్ట్రంలో బీసీ కార్పొరేషను 12 బీసీ ఫెడరేషన్లు ఇంకా ఇతర కార్పొరేషన్లు చాలా ఉన్నాయి. కానీ వీటి ద్వారా ఈ కులవృత్తులకు ఎలాంటి సాయం లభించడం లేదు. అందుకే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. బీసీ కార్పొరేషన్, ఎంబీసీ కార్పొరేషన్, ఇతర 12 బీసీ కుల ఫెడరేషన్లు కార్పొరేషన్లు ద్వారా ప్రతి బీసీ కుటుంబానికి 10 లక్షల రూపాయలు చెల్లించారు. సబ్సిడీ రుణాలు ఇవ్వాలి, అందులో 90% సబ్సిడీ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. గత ప్రభుత్వం బీసీ బంధు పథకం పెట్టింది, కొంతమందికే ఇచ్చింది. అంతకుముందు కూడా 3,69,000 మందికి వస్తే 30,000 మందికి ఇచ్చారు. ఈ ఒకసారి రెండవ దప్ప 5,77,000 దరఖాస్తులు వస్తే 40,000 మందికి ఇచ్చారు, 1,00,000 లక్ష. అట్లా కాకుండా రెగ్యులర్గా బీసీ కార్పొరేషన్ ద్వారా నిరంతరం ఎస్సీ కార్పొరేషను, ఎస్టీ కార్పొరేషను, మైనార్టీ కార్పొరేషన్లకు ఎట్లయితే నిరంతర ప్రక్రియగా రుణాలు ఇస్తున్నారో బీసీ కార్పొరేషన్ కూడా నిరంతర ప్రక్రియగా రుణాలు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. ప్రత్యేకంగా బీసీ కులవృత్తులకు దెబ్బతిన్నాయి. ఇండస్ట్రీస్, పరిశ్రమలు, కంపెనీలు రావడంతో చేతి వృత్తులు, కుల వృత్తులు అన్నీ దెబ్బతిన్నాయి. వీరికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించడానికి నూనె మిల్లులు వచ్చి చేనేత వస్త్రం దెబ్బతిన్నది. ప్లాస్టిక్ పరిమితి వచ్చి కంచెర, ఇత్తడి, ఇంకా అన్నీ దెబ్బతిన్నాయి. అదేవిధంగా వడ్ల పని దెబ్బతిన్నది, కుమ్మరి పని దెబ్బతిన్నది. ఈ విధంగా పరిశ్రమలు సెలూన్లు వచ్చి కూడా దెబ్బతింటున్నాయి. మామూలు మంగళ వృత్తికి, న్యాయబ్రహ్మణ వృత్తికి భంగం కలిగిస్తున్నారు. ఈ విధంగా కుల వృత్తులు కార్పొరేటీకరణ చెందడము, పరిశ్రమలు రావడము, ఇతర రంగాల లోపల అభివృద్ధి చెందడము, అవన్నీ మంచి పరిణామమే. మేము దాన్ని వ్యతిరేకిస్తలేము. కానీ మారుతున్న సమాజానికి తగ్గట్టుగా ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించడానికి ప్రభుత్వము బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వాలి. బీసీ కార్పొరేషన్కు బడ్జెటే కేటాయించడం లేదు. బీసీ కార్పొరేషన్కు రాష్ట్ర బడ్జెట్, తెలంగాణ ధనిక రాష్ట్రం. ఇక్కడ దాదాపు ఏటా ఐటీ, హైదరాబాద్లోనే ఐటీ పరిశ్రమలు, దానివల్ల 2 లక్షల కోట్ల బడ్జెట్ వస్తాయి. పన్నులు, ఐటీ పరిశ్రమలు, ఇవన్నిటి వల్ల. ఇంత పెద్ద బడ్జెట్ ఉన్న రాష్ట్రం దేశంలో ఎక్కడ లేదు. కాబట్టి దీని ద్వారా నిరుద్యోగులకు, కులవృత్తుల వారికి ప్రత్యామ్నాయ ఉపాధి, స్వయం ఉపాధి పథకాలు పెట్టాలి. ప్రతి కుటుంబానికి జిరాక్స్ కంపెనీలు కానీ, చిన్న చిన్న దుకాన్లు, బట్టల దుకాన్లు, కిరాణా దుకాన్లు, పండ్ల దుకాన్లు, అనేక చేతి వృత్తులకు సంబంధించినటువంటి పరిశ్రమ స్వయం ఉపాధి పథకాలకు ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయలు మంజూరు చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించడం. మీరు ఇస్తారని కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలంతా ఓట్లు వేసారు తొలిసారిగా. బీసీలు ఎప్పుడూ కాంగ్రెస్కు ఓట్లు వేయలేదు, తక్కువ ఓట్లు వేసేది. ఈసారి హోల్సేల్గా వేశారు. ఈసారి మాకు ఈ కాంగ్రెస్ వస్తే చెప్పారు. కామారెడ్డి డిక్లరేషన్లో, అనేక బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు, ప్రతి బీసీ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఆయన మాటలు నమ్మి ఆయన అధికారంలోకి వచ్చారు. కానీ ఇప్పటి వరకు ఒక్కరికి కూడా రుణాలు ఇవ్వలేదు. వెంటనే రుణాలు ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలి, నోటిఫై చేయాలి, డేట్ ప్రకటించి ప్రతి ఒక్క దగ్గర దరఖాస్తులు తీసుకోవాలి. బీసీ కార్పొరేషన్ను నిరంతరంగా రుణాలు ఇచ్చేటటువంటి ఒక సంస్థగా మార్చాలి. ఇంకొకటి ఎంబీసీ కార్పొరేషన్ పెట్టారు, దానికి రుణాలు లేవు, స్టాఫ్ లేదు, సిబ్బంది లేదు. అదేవిధంగా బీసీ కార్పొరేషన్ను గత ప్రభుత్వం లోపల చేసినాము. బీసీ కార్పొరేషన్ లోపల రీఆర్గనైజేషన్ జిల్లా చేసినప్పుడు ఈడీ పోస్టులు రద్దు చేశారు. జిల్లా స్థాయిలో బీసీ కార్పొరేషన్ పోస్టులన్నీ రద్దు చేశారు. వెంటనే జిల్లా స్థాయిలో కూడా బీసీ కార్పొరేషన్కు యంత్రాంగాన్ని, పూర్తి స్థాయి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. ప్రతి ఊళ్ళో ప్రతి కుటుంబం, ఏ కుటుంబం ఎట్టున్నదో అవన్నీ సర్వేలు వస్తాయి.
వాళ్ళందరినీ ఆదుకోవడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా 12 ఫెడరేషన్లు ఉన్నాయి. 12 ఫెడరేషన్లకు ఇంతవరకు కార్పొరేషన్గా మార్చాలని మేము చెప్పాం. ఎందుకంటే ఫెడరేషన్లు ఉంటే 50% ఏమో లబ్ధిదారులు పెట్టాలి, 50% ప్రభుత్వం ఇస్తుంది. అట్లా కాదు. మేమేమంటున్నాం, కార్పొరేషన్ ఉంటే 90% ప్రభుత్వం ఇస్తుంది, 10% లబ్ధిదారులు పెట్టుకోవాలి. అందుకే ప్రతి ఫెడరేషన్, ఒడ్డెర ఫెడరేషన్, రజక ఫెడరేషన్, నాయబ్రాహ్మణ ఫెడరేషన్, వాల్మీకి ఫెడరేషన్, ఇంకా చాలా ఫెడరేషన్లు ఉన్నాయి. ఆ ఫెడరేషన్లు అన్నింటినీ కూడా పూసల బలిజ ఫెడరేషన్, ఇవన్నిటినీ, ఈ ఫెడరేషన్ అన్నిటినీ కార్పొరేషన్గా మార్చాలని చెప్పి ప్రభుత్వానికి నేను సూచిస్తున్నాం. ఇప్పటికే చాలాసార్లు ముఖ్యమంత్రిని, మంత్రులను కలిసినప్పుడు మేము ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మారుస్తామని హామీ ఇచ్చారు. ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికైనా వెంటనే మార్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.